సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ గాడ్ గా ఫ్యాన్స్ అభివర్ణిస్తుంటారు. క్రికెట్ పై అలాంటి ముద్ర వేశాడు సచిన్. అయితే సచిన్ రిటైర్మెంట్ తర్వాత సచిన్ కుమారుడి రూపంలో మరో టెండూల్కర్ ని చూస్తామని ఫ్యాన్స్ ఆశపడ్డారు. సచిన్ లేని లోటును భర్తీ చేస్తాడని ఎన్నో కలలు కన్నారు. దానికి తగ్గట్లుగానే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సైతం క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ లో ఎంతో సాధన చేశాడు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఇటు టీమిండియా జట్టులో కానీ అటు ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో కానీ ఎక్కువగా కనిపించలేదు. అయితే ఈ ఏడాది ఎలాగైనా ముంబై ఇండియన్స్ తరపున బరిలో దిగుతాడనుకుంటే ఆ ఆశ కూడా నెరవేరట్లేదు. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై సచిన్ టెండూల్కర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ ఏడాది పేలవమైన ఆట తీరును కనబరుస్తూ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది ముంబై ఇండియన్స్. ఆడిన 12 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. స్టార్ ఆటగాళ్లు ఎవరూ స్థాయికి తగ్గట్లు రాణించలేదన్నది వాస్తవం. దీనికి తోడు కెప్టెన్సీ మార్పు వివాదం కూడా ఆ జట్టుని వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్ల్లో గెలుపు కోసం జట్టు ఇప్పటికే పలు మార్పులు చేసింది. నమంధీర్, అన్సుల్ కాంబోజ్, క్వేనా మాఫాకా వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి చూసింది. అయితే ఇక్కడే మరో వివాదం తెరపైకి వస్తుంది. ఇప్పటి వరకు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏంటని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్లో 20 లక్షల కనీస ధరతో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది అరంగేట్రం చేశాడు. 4 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తర్వాత ఆడేందుకు కూడా అవకాశాలు రాలేదు. ఇక ఈ సీజన్లోనైనా అర్జున్కి అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ అది నెరవేరలేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులోని మిగతా 2 కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి అర్జున్ని మాత్రం ఎందుకు పక్కకు పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో గోవా తరపున అర్జున్ టెండూల్కర్ పర్వాలేదనిపించాడు. గుజరాత్ జట్టుతో చివరిసారిగా ఆడిన అతను ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 49 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాడు. గతంలో కంటే బౌలింగ్ బ్యాటింగ్లో అర్జున్ మెరుగైనప్పటికీ హార్దిక్ పాండ్యా అతనికి ఒక్క అవకాశం ఇవ్వలేదు.